హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిజినాస్ కిచెన్. ఈరోజు లంచ్లోకి కొబ్బరి పచ్చడి చేశాను. రోట్లో ఏ విధంగా చేశానో ఒకసారి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా అయితే కొబ్బరిని చూస్తున్నారు కదా, ఈ విధంగా తురుముకున్నాను. రోటిని అయితే శుభ్రం చేసుకున్నాను. రోటిని శుభ్రంగా కడిగి తర్వాత వాటర్ లేకుండా నీట్గా తుడుచుకోవాలి. తర్వాత నేను పొయ్యి వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వెల్లుల్లిపాయలు, తర్వాత మినపగుళ్ళు, జీలకర్ర, ధనియాలు వేస్తున్నాను. అలా వేయించిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుకున్నాను. అవి కూడా వేగిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసి ఇందులోనే వేస్తున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత ఈ విధంగా పక్కకు తీసుకుని అదే కడాయిలో కొబ్బరి తురుము కూడా వేసి వేయించుకోవాలి. మరీ వేయించుకోకూడదు, అలా లైట్గా వేయించి తీసేసుకోవాలి. ఎక్కువ వేస్తే అందులో ఉన్న పాలు ఇంకిపోయి అందులో ఉన్న టేస్ట్ అంతా పోతుంది. కాబట్టి లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత నేను రోట్లో ఎండుమిర్చి, ఇవన్నీ చింతపండు ఇవన్నీ వేసి వేయించుకున్నవన్నీ వేసేసి అందులో సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసి నేను రుబ్బుకుంటున్నాను. ఇవన్నీ నలిగిన తర్వాత కొబ్బరి తురుము కూడా వేసి రుబ్బుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీనికి మళ్ళీ మనం తాలింపు వేయాల్సిన అవసరం లేదు. ఇలా తింటేనే బాగుంటుంది. ఎందుకంటే అన్నీ కూడా ఆయిల్లోనే వేయించాం కాబట్టి డైరెక్ట్గా తింటే బాగుంటుంది. ఇంకా తాలింపు వేయాల్సిన అవసరం ఏమీ లేదు. చాలామంది తాలింపు వేసుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు. కానీ వేసుకోకుండా ఇలా కూడా చాలా బాగుంటుంది. ఇలాగే తినేవారు ఒకప్పుడు. ఇప్పుడంటే తాలింపులు వేసుకుంటున్నారు. ఇందులోని ఇదే రోట్లో నేను కొంచెం అంత రైస్ కూడా వేసుకుని మొత్తం ఆ రైస్ మొత్తం మిగిలిన పచ్చడికి ఊర్చేసి తింటున్నాను. ఇలా అయితే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు ఇలాగే తినేవాళ్ళం.
టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.